ఉత్కంఠ భరితంగా సాగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో పూస సతీష్ రెడ్డిపై 200 ఓట్ల భారీ మెజారిటీతో గిద్దె రాజేష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన గిద్దె రాజేష్ మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించిన సంఘం నేతలకు కృతజ్ఞత తెలిపారు. 2007 నుండి వికలాంగుల జాతి హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారంలో వికలాంగుల భాగస్వామ్యం కోసం చిలుకూరు మండలం రామాపురం గ్రామ అధ్యక్షుని పదవి నుండి చిలుకూరు మండల అధ్యక్షునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా వివిధ పదవులు నిర్వర్తించి జాతి హక్కుల కోసం నిస్వార్థంగా ప్రభుత్వాలపై పోరాటాలు కొనసాగించిన ఫలితంగానే రెండవసారి తాను రాష్ట్ర అధ్యక్షునిగా ఘన విజయం సాధించారని, నిబద్ధతతో జాతి హక్కుల కోసం పోరాటాలు చేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది అనడానికి తన విజయమే ఓ నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించి వికలాంగుల జాతి హక్కుల సాధనకై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు. వికలాంగుల సమాజానికి రాజ్యాంగం సాధించడమే లక్ష్యంగా మరి అన్ని జిల్లాల్లో కూడా వికలాంగుల జాతిని చైతన్యం చేస్తూ హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నాను మరొక గ్రామ శాఖ అధ్యక్ష స్థాయి నుంచి మండల శాఖ నుంచి జిల్లా శాఖ అనేకమైనటువంటి పదవులు నిర్వర్తించి ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ రెండోసారి కూడా రాష్ట్ర అధ్యక్షునిగా మరి నన్ను ఎన్నిక చేసినందుకు మరి సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైతే నా మీద పెట్టినటువంటి గుర్తుల బాధ్యతతో ఆ గుర్తుల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ 70 నుంచి కూడా అణచివేత గురై అవమానాలు ఎదుర్కొంటూ మరి సకలాంగుల పాలన చేత పాలించబడుతూ మరి వికలాంగ సమాజం ఈరోజు దుర్బలమైన జీవితాలు గడుపుతున్నటువంటి నేపథ్యంలో హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కేత వరకు కూడా మరి నేను నా ప్రాణత్యాగానికైనా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎవరికి కూడా భయపడకుండా జాతి హక్కుల కోసం మీరు పోరాడేందుకు మీరు నా మీద పెట్టినటువంటి గుర్తుల బాధ్యతను ఒక బాధ్యతగా తీసుకొని భారత వికలాంగుల హక్కుల పరిరక్షించడానికి రాజ్యాధికారం దిశగా పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి నా మీద పెట్టినటువంటి ఈ గుర్తుల బాధ్యతను ఖచ్చితంగా నేను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా మీ కుటుంబ సభ్యులుగా మీ అందరూ కూడా చేతులు బాధలుకోండి మన జాతి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ నిన్న నా విజయంలో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించి మరి ఓటర్కు కలిగినటువంటి ఎవరైతే నాకు ఓటేసినటువంటి వికలాంగుల సోదరుల్లో వాళ్ళకు మళ్ళొకసారి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 75 నుంచి కూడా అణచివేతకు పోయి అవమానాలు